పెద్దోడైపోయాడన్నా, చిన్నబాబు పెద్దోడైపోయాడన్నా. బాబు మేము ఎందుకున్నామో తెలుసా? రే ఎలా నోర్మై అన్నా, నువ్వు అడ్డు పడితే మా మీద ఎట్టా చంపాడు తెలుసాడు? అమ్మా నాన్న ఎట్టా చంపాడు తెలుసా? సంతకం పెట్టు. నీ పెన్లను హాస్పిటల్కి పంపిస్తా, నీ పెట్టును బతికిస్తా. సంతకం పెట్టు, పెట్టు. దంగిరెడ్డి అన్నా, వీళ్ళను చంపింది ఈ కొడుకులేనని కోర్టుకు చెప్పు. గంగిరెడ్డి అన్నా, ఊపిరుందా చూడు. కొనూపిరితో ఉందన్నా. నరకరా. ఆరోళ్ళు నేను చంపుతామన్నా. అన్నా నాన్న, రే నాన్న, వద్దురా వద్దురా, నీ కోపం వద్దురా. ఎందుకు ఎందుకు కోపం వద్దు? ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతికేది? వెళ్దాం పదా, వెళ్దాం పదా. వాణ్ణి చంపటమో మనం చావటమో ఏదో ఒకటి జరగాలి. పదా. నాన్న నాన్న, నా మాట విను. నేను విను, నన్ను తీసుకెళ్ళు. నాన్న వినను. ఆవేశమొద్దు, నా మాట విను. ఆవేశమొద్దు. చావటానికో చంపటానికో అయితే ఇంతకాలం ఎందుకు నాన్న? ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే నెగ్గారు గాని అంతఃపురంలో ఉన్న కౌరవులు కాదు నాన్న. నాన్నగారి ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి, అంతేగాని ఇలా ఆవేశపడి ఏదో ఒకటి చేయకూడదు. నా మాట విను, నా మాట విను. మా నాన్నవుగా నా మాట విను. నాన్న, నీకు 8 ఏళ్లప్పుడే మాటిచ్చాను, నిన్ను ఏదో ఒక రోజు ఆ గడ్డ మీదకు తీసుకెళ్తానని. వెళదాం, నిన్ను నేనే తీసుకెళ్తాను. అప్పటి వరకు ఆగు. నువ్వు ఆవేశపడ్డావో నీకు నేను కూడా ఉండను. నా మీద ఆన. చిన్న ఒకసారి తొడగొట్టు, చిన్న కొట్టు, చిన్న కొట్టు కొట్టు.